హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా మీరు అందరూ కూడా బాగుంటారని కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చి సండే. ఈ బ్లాగ్లో ఏంటంటే మేము ఈరోజు అంతా నేను ఏంటంటే చేయబోతున్నాను చూపించబోతున్నాను. సో నేనైతే స్నానం అవి చేస్తాను. ఇక్కడేమో దోశలు వేస్తున్నాను. ఇంకా దేవుడి దగ్గర దీపం పెట్టడం అయితే అయింది. ఈరోజు రథసప్తమి కాబట్టి నాన్ వెజ్ ఎడ్ చేయను, వెజ్ చేస్తాను అనమాట. ఇంకేంటంటే యాక్చువల్ రథసప్తమి ఉంది, మాకు పూజ చేయాలి. బట్ ఏంటంటే చెప్పాను ఆల్రెడీ, ఆ ముందు బ్లాగ్ చూసినట్టు తెలుస్తుంది మేము పూజ చేయకూడదు, అందుకని చేయట్లేదు. నెక్స్ట్ రోజువారీ దీపం ఎలా పెట్టాలో అలాగే పెట్టాలి. సో ఇక్కడ నేను దీపం అయితే పెట్టాను, చూపిస్తాను. బయట తులసమ్మ దగ్గర కూడా పెట్టాను. ఇక్కడ దీపం పెట్టేశాను, చూపిస్తాను. నేను బయట తులసమ్మ దగ్గర దీపం పెట్టాను. అది లేకు గాలి వేస్తుంది కదా, దీపం కండెక్కిపోతుందని అలాగే పట్టుకున్నాను అనమాట. ఇదండి మా తులసమ్మ చూడండి. ఈరోజు సన్ ఎంత బ్రైట్గా ఉందో, ఎందుకంటే ఈరోజు రథసప్తమి కాబట్టి సన్ బాగా బ్రైట్గా ఉంటారు. అందరూ నా బ్లాగ్ త్రూ నుంచి సూర్యదేవుని దర్శించుకోండి. ఓకే, దండం పెట్టావా? పెట్టు, సూర్యదేవుని దండం పెట్టు. సో ఇది ఇప్పుడే స్నానం చేసి వచ్చాడు. ఇంకా ఇవన్నీ సూర్యదేవుడికి దండం పెడుతున్నాడు. ఇంకా దోశలు వేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం. మా ఆయనేమో తినేసి వెళ్ళారు. సో బ్రేక్ఫాస్ట్ కోసం దోశలు అయితే వేస్తున్నాను. ఇక్కడ దగ్గరికి నా చూపించు. ఇదండి, ఇది వచ్చేసి ఉల్లి కారం దోశ, ఇవేమో ప్లెయిన్ దోశ. ఇదేమో ఉల్లి కారం. యాక్చువల్లీ ఈరోజు సండే హాలిడే అతనికి, బట్ కొంచెం వర్క్ ఉందని చెప్పి వెళ్ళారు. ఆఫ్టర్నూన్ వచ్చేస్తారనమాట. ఈరోజు లంచ్ ప్లాన్ ఏంటంటే వెజ్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు సండే కాబట్టి సింపుల్గా చేయకుండా కొంచెం స్పెషల్, సండే స్పెషల్ వెజ్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. సో మా దోశలు అయితే నేను ఇప్పుడు వేస్తున్నాను. దోశలు వేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఓకే, సో ఫ్రెండ్ దోశలు వేయడం అయితే ఫినిష్ అయింది. ఇదండి దోశ ప్లస్ చట్నీ. మా అబ్బాయి ఇక్కడ తింటున్నాడు. అలాగే దోశ. సో మేమైతే మా టిఫిన్ని ఎంజాయ్ చేస్తున్నాం. మనం బయట డ్రెస్ తింటాం కదా, సేమ్ అలాగే ఉంది. అంటే నా గురించి నేను పొగడకూడదు, బట్ చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే దోశలు అవి దొరకవు, అందుకని నేను ఇంట్లోనే మనం బయట తిన్నట్టు దోశ ప్రిపేర్ చేసుకుంటాను. మనకు ఆంధ్రాలో అయితే చక్కగా దోశ తేవాలనిపిస్తే బయట హోటల్కి వెళ్ళి తినొచ్చు, బట్ ఇక్కడైతే కుదరదు. యాక్చువల్లీ ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ దొరుకుతుంది, బట్ నాకైతే అక్కడ టేస్ట్ నచ్చలేదు. సో బెటర్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, హెల్దీ. నిజంగా చెప్పు, ఎలా ఉంది దోశ? నిజం చెప్పు. నువ్వు విజయనగరం వెళ్ళినప్పుడు బయట హోటల్స్లో తింటావు కదా, ఆ టేస్ట్ వచ్చిందా? 100%, 50%? ఎంత ఎంత నువ్వు ఎంత మార్క్ ఇస్తావు? 100%. సో అదనమాట, వీడికైతే 100% నచ్చిందంట. ఓకే, అయితే సో మధ్యాహ్నం వెళ్ళి బిర్యానీ చేద్దాం అనుకున్నాను కదా, చేసినప్పుడు చూపిస్తాను. ఓకే, బాయ్. సో ఫ్రెండ్స్, నేను బిర్యానీ కోసం అయితే ఇక్కడ రైస్ సోక్ చేసి పెట్టాను. చూడండి,
ఇంకా సండే కదా ఏదో స్పెషల్ చేద్దాం అనుకొని ఈ కామధేను జున్ను పౌడర్ ఉంది, దీంతో జున్ను చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా చేస్తానో చూడండి. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. ఈ పాలు బాగా తిక్కుంది కాబట్టి దీంట్లోకి వాటర్ కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ కామధేను పౌడర్ ఉంది కదా, దీన్ని కట్ చేసి దీంట్లోకి వేయాలి. నేను అనుకున్న దీంట్లో ఆల్రెడీ కొంచెం షుగర్ ఉందని, సో టేస్ట్ చూసి ఒకవేళ షుగర్ సరిపోకపోతే అప్పుడు షుగర్ యాడ్ చేస్తాను. దీనికి ఏంటంటే ఎటువంటి లంప్స్ లేకుండా మిక్స్ చేయాలి. ఒక స్పూన్ తీసుకొని దీంట్లో కొంచెం కొంచెం కలుపుతూ మిక్స్ చేయాలన్నమాట. సో మొత్తం ప్యాకెట్ అయితే వేస్తుంది దీంట్లోకి. అసలు బాగా మిక్స్ చేసి, అదే ఒకసారి చెప్పాను కదా, నేను ఆల్రెడీ ట్రై చేశాను. అప్పుడు ఎందుకో నాకు కొంచెం షుగర్ ఎక్కువ అయినట్టు అనిపించింది. అంటే నేను ఎక్కువ వేసాను లేకపోతే దీంట్లో షుగర్ ఉంటుంది నేను ఇంకా యాడ్ చేస్తానేమో నాకు కొంచెం డౌట్గా ఉంది. అందుకనే నేను ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూస్తాను. ఒక స్వీట్ ఉంటే మరి వేయను, లేదంటే కొంచెం యాడ్ చేస్తాను అనమాట. దీంట్లో ఆల్రెడీ షుగర్ ఉందండి, మనం వేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఎవరికైనా స్వీట్ ఎక్కువ కావాలన్నప్పుడు వేసుకోవచ్చు. మాకైతే మాత్రం స్వీట్ సరిపోతుంది, సో అందుకే మరి నేను వేయట్లేదు. ఏదో మిక్స్ అయిపోయింది. దీంట్లోకి ఇలాచీ పొడి యాడ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు 1/4 టీ స్పూన్ ఇలాచీ పొడి దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. కొంతమంది మిరియాల పొడి కూడా వేస్తారు, బట్ నాకైతే ఆ టేస్ట్ నచ్చదు. నేను అందుకే యాలకుల పొడి వేస్తాను. ఎవరి ఇష్టం అనమాట, ఎవరి ఇష్టం ఏంటి వేయాలనుకుంటే చాయిస్ బట్టి వేసుకోవచ్చు. సో మాకేంటంటే మిరియాల పౌడర్ టేస్ట్ కన్నా ఇలాచీ టేస్టే మాకు నచ్చుతుంది. అందుకని నేనైతే ఇలాచీ పౌడర్ దీంట్లోకి యాడ్ చేశాను. వాటర్ తీసుకొని ఇది కొంచెం మునిగినట్టు పెట్టాలన్నమాట. సో ఇప్పుడైతే చూడండి కనిపిస్తుంది సైడ్ నుంచి వాటర్ ఇంతవరకు ఉంది. ఇప్పుడైతే అంతే వేస్తాను, కావాలంటే మళ్ళీ వేస్తాను అనమాట. సో దీని మీద ఇది పెట్టేసి ఇదేంటంటే బాయిల్ అవుతుంది కదా, షేక్ అవ్వకుండా ఉండడానికి దీని మీద ఏదో ఒకటి వెయిట్ పెట్టాలి. నేనైతే ఈ కడాయి పెడుతున్నాను, కడాయి బాగా వెయిట్ ఉంది అందుకే నేను కడాయి పెట్టాను. సో స్విచ్ ఆన్ చేస్తాను. ఇది అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి జున్ను వేడి ఉంది, చూపిస్తాను మీకు. చూడండి బాగా సెట్ అయిందనమాట. కొంచెం అలాగే అప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగా వచ్చింది. బిర్యానీకైతే రైస్ బాయిల్ చేస్తాను, దమ్ బిర్యానీ చేస్తున్నాను కదా. సో రైస్ ఎంత బాయిల్ చేస్తాను, ఇక్కడేమో గ్రేవీ ఫ్రై చేస్తున్నాను. ఈ గ్రేవీ ఫ్రై అయిన తర్వాత వెజిటబుల్స్ అన్నీ వేయాలి. అంటే ఆల్రెడీ వెజిటబుల్స్ అవన్నీ నేను ఆల్రెడీ ఫ్రై చేస్తాను అనమాట. ఏమేమి వేయాలో క్యారెట్, క్యాప్సికమ్, పొటాటో, గ్రీన్ పీస్, ఇంకా ఇక్కడ చూడండి ఇది మిల్ మేకర్ చూపిస్తాను, ఓపెన్ చేసి. మిల్ మేకర్ కూడా ఫ్రై చేసి పెట్టాను. సో ఇది కొంచెం గ్రేవీ ఫ్రై అయిపోతే ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ వేసి ఇంకోసారి సాటే చేస్తాను. అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి రైస్ వేసి దమ్ పెట్టడమే, బిర్యానీ రెడీ అయిపోతుంది. సో బిర్యానీ అయ్యాక మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, మీకు చూపిస్తాను చూడండి. చూసారా, చూడండి బిర్యానీ అయితే రెడీ, వెజ్ దమ్ బిర్యానీ. సో మా ఆయన కూడా ఆఫీస్ నుంచి వచ్చారు. సో ఇప్పుడు వడ్డించుతాను అందరికీ, మంత్రం కూర్చొని ఇప్పుడు ఫోన్ చేస్తాను. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి, వెజ్ దమ్ బిర్యానీ అని వడ్డించిన అందరం తింటున్నాం కూర్చొని. టేస్ట్ చూసి బాగుంది.
అలా ఉంది బిర్యానీ. ఏం బిర్యానీ? వెజ్జా నాన్ వెజ్? టేస్ట్ అయితే నాన్ వెజ్ లా వస్తుంది, వెజ్. సో ఫ్రెండ్స్, ఈ జున్ను చల్లారాక నేను కొంచెం మార్నింగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇది ఇప్పుడు బాగా సెట్ అయిపోయింది. మేము తిందామని చెప్పి సర్వ్ చేస్తున్నాను. నేను ఈ వీడియోని అయితే ఇక్కడే ఎండ్ చేస్తాను. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో మీకు ఎలాగ అనిపించో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.